బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లు అర్జున్ కి ఏమైంది అని చాలా సందర్భాల్లో అనుకుంటాం. అల్లు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ వేరా అని పలు సందర్భాలు అనుకుంటాం. ఒక స్టేజ్ పెరిగిన తర్వాత మూలాలు మర్చిపోయారు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. కానీ అనుకోకుండా పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక తల్లి చనిపోయింది. తర్వాత వాళ్ళ కుమారుడు చావు బతుకులు ఇప్పటికీ కొట్టుబిట్టాడుతూ ఉన్నాడు. తన ఆర్థిక సహాయం అల్లు అరవింద్ గారు, అర్జున్ గారు చేస్తూనే ఉన్నారు. ఓకే, ఆ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ చాలా సందర్భాల్లో చాలా మంది విమర్శించారు. కానీ మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమా 2వ వారం స్టార్ట్ అయిన తర్వాత బాస్ ఈజ్ బ్యాక్, ఇది సంక్రాంతి బ్లస్టర్ కాదు, బాస్ బ్లస్టర్ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ ట్వీట్ చేయటం అనేది అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. అంటే ఎంత మార్పు అల్లు అర్జున్లో అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి అనే మహావృక్షం లేకపోతే వీళ్ళంతా ఎవరు అనేది చాలా మంది చెప్తున్నమాట. అది ఎవరైనా కానీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన డిసిప్లిన్ చూసే ఎదిగిన వ్యక్తులు. కాబట్టి ఎందుకు ఇంత అల్లు ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి వేరియేషన్స్ అనేది పలు సందర్భాల్లో అందరూ అనుకుంటున్నమాట. మొత్తానికి ఎందుకంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా చిరంజీవి గారు తన ఇంటికి వెళ్ళి సాలిడారిటీ సంఘీభావం తెలియజేసింది మనం చూసాం. ఆ తర్వాత చిరంజీవి గారి ఇంటికి, నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ కూడా వెళ్ళింది కూడా చూసాం. కాకపోతే ఎక్కడో వీళ్ళ మధ్య గ్యాప్ అనేది ఎందుకు, ఇంత హైరార్కీ ప్రాబ్లం ఎందుకు, నేనే అని ఇది ఎందుకు అనేది కొన్ని సందర్భాల్లో అందరూ అనుకున్నమాట. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ గారు తను ట్వీట్ చేసి ఈ చిత్ర నిర్మాణ బృందాన్ని అందరినీ, నిర్మాతల సాహు గారిపాటి సుష్మితని అభినందించాడు. తర్వాత బుల్లిరాజు కాడి నుంచి, తర్వాత దీంట్లో పనిచేసిన సుసూర్య, సంగీత దర్శకుడు కావచ్చు, నటించిన వెంకీ మామను కూడా కావచ్చు, అందరినీ చేస్తా ఆయన చెప్పింది ఏంటంటే బాస్ ఈజ్ బ్యాక్. అంటే బాస్ ఈజ్ బ్యాక్ అనే ఏం లేదు. రాజకీయాల్లోకి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, వాల్తేరు వీరయ్య ఆ సీటు ఆయనదేనని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు కొత్తగా ఆయనకి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారికి, చిరంజీవి గారు 7 దశాబ్దాల్లో ఆయన స్థానం ఆయనదే నెంబర్ 1, అది ఇంకెవరిది కాదని మహేష్ బాబు గారు చెప్పారు. సరే, ఏదేమైనా ద బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అన్నారు. ఒక మంచి వాతావరణం. అదే సమయంలో సంక్రాంతి బ్లస్టర్ కాదు, బాస్ బ్లస్టర్ అని చెప్పి ఆ మాట ఏదైతే ఉందో, చిరుమామ హ్యాట్సాప్ అని చెప్పడం అనేది ఒక మంచి ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చూడొచ్చు. ఏదైనా కానీ అల్లు అర్జున్ గారు ఇప్పుడు 2వ వారం తర్వాత ఈ సినిమా 500 కోట్ల క్లబ్కి దూసుకుపోతున్న ఈ సందర్భంలో ఆయన ట్వీట్ చేయటం అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎందుకు ఏది కూడా స్పందించట్లేదు, ఎందుకు గ్యాప్ వస్తుంది వీళ్ళ మధ్య? గ్లోబల్ స్టార్ గా ఒకవైపు రామ్ చరణ్ ఎదుగుతా ఉన్నాడు ఆస్కార్ రేంజ్, ఇంకోవైపు పుష్ప 2 ద్వారా ఆయన ఎదుగుతా ఉన్నాడు అనేది చాలా మందికి అంతుపడతలేదు. కదా, ఎదిగే కొంది ఒదిగే లక్షణం ఉండాలి, మూలాలు మర్చిపోకూడదు. అప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా ఒకటే అనే భావన ఉంటే కనుక ఎదుటి వాళ్ళకి ఇది వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ చేసే వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి మూలాలు మర్చిపోకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ స్థానంలో వచ్చాం అనేది ముఖ్యంగా చూసుకోవాలి. కాబట్టి చిరంజీవి అనే వ్యక్తి కష్టపడి ఈ రోజున నిలబడ్డాడు, కలబడ్డాడు, ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా ఎదుగుతున్నాడు. కాబట్టి ఏదైనా కానీ అల్లు అర్జున్ గారు చేసిన ట్వీట్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది కలుపుకునే తత్వం, ఇది కావాలి. ఒక వ్యక్తి హీరోగా సక్సెస్ అయితే ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళని సత్కరించే గుణం చిరంజీవి గారి సొంతం. అదే సమయంలో అల్లు ఇంట ఈ రోజున అల్లు అర్జున్ చేసిన ట్వీట్ సినిమా తరాగణం మొత్తాన్ని అభినందించడం ఒక ఎత్తు అయితే, మామ అభినందన తెలియజేయటం, వెంకీ మామను కూడా అభినందించడం, అదే సమయంలో బాస్ ఈజ్ బ్యాక్, బాస్ బస్టర్ అంటాం ఒక మంచి పరిణామంగా మనం అందరూ చెప్పుకుంటున్నమాట. ఏదైనా కానీ ఒక సహృద్భావ వాతావరణం అనేది ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే ఆయనకి పుష్ప 2 ద్వారా నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఎవరు సత్కరించలేదని చెప్పేసి, ఎవరు కుంపట వాళ్ళదే అని చెప్పి గతంలో అల్లు అరవింద్ గారు అన్నారు. కానీ అదే సమయంలో పద్మవిభూషణ్ అయిన తర్వాత చిరంజీవి గారిని ఎందుకు సత్కరించలేదు? అప్పుడు నిర్మాత మండలిలో కీలకమైన వ్యక్తిగా అల్లు అరవింద్ గారు ఎందుకు చేయలేదు? అదే సమయంలో ఆయన డాన్స్ స్టెప్పుల ద్వారా ఆయన గిన్నిస్ బుక్ రికార్డు సాధిస్తే చిరంజీవి గారికి ఎందుకు ఇండస్ట్రీ సత్కరించలేదు? ఇది కూడా ప్రశ్నే. అది ఏదైనా కానీ అందరూ ఒకటిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి అనేది చిరంజీవి గారి తత్వం. ఆ బాటలోనే ఇప్పుడు పయనిస్తున్నారు. ఇండస్ట్రీ 24 క్రాప్స్ బాగుండాలంటే ఎట్లయితే సేవా కార్యక్రమాలు చేయాలో కరోనా టైంలో చిరంజీవి గారి లాగా ఆ బాటలో అందరూ వెళ్తే, అందరూ కూడా నటించి మంచి సినిమాలు తీయగలిగితే, కుటుంబ చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూసి ఇండస్ట్రీ 10 కాలాల పాటు వర్ధిల్లే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనా మరొకసారి అల్లు అర్జున్ గారు చాలా రోజుల తర్వాత రియలైజేషన్ సెక్షన్ తనలో మార్పు కనపడింది అనడానికి ఈ ట్వీటే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు.